హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరెవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవుతుంది. సో మీరు రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది చూసుకొని మీరు రెజొనేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం, హైప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 times or 5 times. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్, మా వ్యూయర్స్కి అట్ ప్రెసెంట్ త్రూ ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్? The heat between us is intense. I can't take it anymore. I am obsessed with you. It is all too much. The way I have treated you was wrong. I don't want to be alone. Why do I feel this way? Why can't I tell you the truth? నేను నీకు నిజం ఎందుకు చెప్పలేకపోతున్నా అనేది వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ జాబ్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, రిలేషన్షిప్ కోసం కావచ్చు, దేని రిలేటెడ్ అయినా మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్? నాకు తెలిసి ఈ పర్సన్ మీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ చేశారండి. చాలా మిమ్మల్ని మెంటల్గా ప్రెషర్ చేశారు ఆర్ఎల్స్ మిమ్మల్ని చాలా టార్చర్ చేశారు, టాక్సిక్గా బిహేవ్ చేశారు, నార్సిస్టిక్ పర్సన్ లాగా బిహేవ్ చేశారు. మీ లైఫ్ని డిస్టర్బ్ చేసింది నాకు తెలిసి ఈ పర్సన్ మాత్రమే. ఈ పర్సన్ మీ లైఫ్ అంత డిస్టర్బ్ చేశారు. అంత డిస్టర్బ్ చేసిన పర్సన్ని ఎలా క్షమిస్తారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అదే అసలు వాళ్ళ మనసులో. అండ్ నేను ఇన్ని తప్పులు చేశాను కదా, నేను ఇన్ని తప్పులా, పాపాలా, నేరాలా చేశాను కదా, అయినా నువ్వు నన్ను క్షమించేంత మనసు నీకు ఎలా ఉంది? అంత ప్రేమ నీకు నా మీద ఎలా వచ్చింది? నేను నీకు ద్రోహం చేయాలనుకున్నాను, నేను నీకు అన్యాయం చేయాలనుకున్నాను, నేను నిన్ను చాలా కష్టాల్లోకి తోసేశాను, అయినా ఎలా క్షమిస్తావు నువ్వు నన్ను
అంత పెద్ద మనసు నీకెలా వచ్చింది? థర్డ్ పర్సన్‌ని తీసుకొచ్చాను. నీకు నాకు మధ్య థర్డ్ పర్సన్‌ని తీసుకొచ్చాను. లేకపోతే నా ఫ్యామిలీ ముందు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. నిన్ను తక్కువ చేసి అందరి ముందు నేను మాట్లాడాను. నీ ఫ్రెండ్స్ ముందు కూడా నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. అయినా నువ్వు నన్ను ఎలా క్షమిస్తావు? నీ వాళ్ళ ముందు నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. నా వాళ్ళ ముందు నేను నిన్ను ఇబ్బంది పెట్టాను. నైట్ ఆఫ్ వాన్స్ చూడండి. ఈ పర్సను మీ లైఫ్‌ని డిస్టర్బ్ చేశారండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి అట్రాక్షన్ కోసమే వచ్చారు. ప్యాషన్ కోసమే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారు. చూడండి, నైట్ ఆఫ్ వాన్స్. మీ లైఫ్ మొత్తం ఈ పర్సన్ డిస్టర్బ్ చేశారు. ప్యాషనేటెడ్ ఎనర్జీతో నాకు తెలిసి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారు. రావడం, వెళ్ళడం, రావడం, వెళ్ళడం. ఒక కమిట్మెంట్ అంటూ ఈ పర్సన్ మీకు ఎప్పుడూ ఇవ్వలేదు. లేదా ఈ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చి ఇవ్వనట్టుగా బిహేవ్ చేశారు మీకు. వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వచ్చేవాళ్ళు, ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు మీలోంచి. సో, వీళ్ళకి ఇంపార్టెన్స్ అయితే ఒకటే అండి. వాళ్ళకి ఇంపార్టెన్స్ వచ్చేసి వాళ్ళ ప్యాషన్ మాత్రమే, వాళ్ళ అట్రాక్షన్ మాత్రమే. బట్ మీరు మాత్రం ఈ పర్సన్‌ని చాలా జెన్యూన్‌గా, చాలా రియల్‌గా మీ సోల్‌మేట్ అనుకున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. ఆ పర్సన్ మీకు మాత్రమే సొంతం అనుకుని జెన్యూన్‌గా ఈ పర్సన్ మీ లవ్ చేశారు. కానీ అట్‌లీస్ట్ ఎప్పటికైనా మారతారులే, నా ప్రేమను చూసైనా మారతారు, నా మంచితనాన్ని చూసైనా మారతారు అని మీరు అనుకున్నారు. కానీ ఈ పర్సన్ మీ మంచితనం చూసి కూడా ఎప్పుడూ మారలేదు. నైట్ ఆఫ్ వాన్స్. ఒక స్థిరంగా అయితే ఈ పర్సన్ మీతో ఎప్పుడూ లేరు. వాళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చేవాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. నాకు తెలిసి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి అట్రాక్షన్ కోసమే వచ్చారు. అయినా అయినా సరే ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి అట్రాక్షన్ కోసమే వచ్చినా సరే, అప్పుడప్పుడు వచ్చినా సరే, అప్పుడప్పుడు వచ్చి పలకరించినా సరే, మీ లైఫ్‌ని ఇంత డిస్టర్బ్ చేసినా సరే, ఎలా క్షమించి మళ్ళీ ఆ పర్సన్‌ని మీరు మీ లైఫ్‌లోకి అలౌ చేస్తున్నారు? ఎలా మళ్ళీ క్షమించి ఆ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి రానిస్తున్నారు? అదే పెద్ద క్వెషన్ మార్క్ ఈ పర్సన్‌కి. నేను నీకు చేసిన అన్యాయానికి, మోసానికి మళ్ళీ క్షమించి నీ లైఫ్‌లోకి నువ్వు ఎలా రానిస్తున్నావు నన్ను అని చెప్తున్నారు. సన్ కార్డ్ చూడండి. మీలో ఉంది ఈ పాజిటివిటీ. కానీ ఆ పర్సన్‌లో ఆ పాజిటివిటీ నాకెక్కడా కనిపించట్లేదు. వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటే చాలు. వాళ్ళ సంతోషం ఉంటే చాలు. అంతకు మించి వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎక్కడ హ్యాపీగా ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఆ టైప్ ఆఫ్ నేచర్ వాళ్ళది. మరి ఇది ఎవరి ఎనర్జీనో, ఎవరి పర్సన్ ఎనర్జీనో నాకైతే తెలీదు. బట్ ఈ పర్సన్ ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం అయితే మాట్లాడుతున్నాను. ద హీట్ బిట్వీన్ us ఈస్ ఇంటెన్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో, మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగినాయండి. ఇప్పుడు ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే చాలా దారుణంగా మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయ్యాయి. ఎందుకంటే మిమ్మల్ని ఈ పర్సన్ నమ్మించి మోసం చేశారు. మీ ఇద్దరి మధ్య లవ్ ఉంది, అట్రాక్షన్ ఉంది. మీరు జెన్యూన్‌గా లవ్ చేశారు. ఆ పర్సన్ అట్రాక్షన్‌తో మీకు దగ్గరయ్యారు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ అది థర్డ్ పార్టీ రిలేటెడ్ కావచ్చు. ఈవెన్ అది నాకు టైం ఇయ్యట్లేదు, నాతో ప్రేమగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ పర్సన్ రావాలన్నా కూడా ఆ పర్సన్ మీకు అంత ఇంపార్టెన్స్ కానీ, అంత ప్రయారిటీ కానీ
మీకు ఇవ్వలేరు. తనకి తన ఫ్యామిలీ ఇంపార్టెంట్. తనకి తన తన వాళ్ళు ఇంపార్టెంట్. మీరెక్కడ వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో. ఎందుకంటే పాస్ట్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు కాబట్టి, ఇప్పుడు మీరు వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఉంది ఆ పర్సన్ మనసులో. ఇప్పుడు తను ఒకవేళ ధైర్యం చేసి మీ దగ్గరకొచ్చినా కూడా మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవ్వడం తప్ప చూడండి 3 ఆఫ్ స్వర్డ్స్. చెప్పాను కదా! ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌ని తీసుకొచ్చి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టారు. మీకు తెలియకుండా ఈ పర్సన్ తన లైఫ్‌లోకి థర్డ్ పర్సన్‌ని అలో చేశారు. అది మీకు ఆ తర్వాత తెలిసింది. తెలిసి మీరు ఆ పర్సన్‌తో ఆర్గ్యూ చేశారు, గొడవ చేశారు, వదిలేయమన్నారు. మనం హ్యాపీగా ఉందాం, వాళ్ళని వదిలేసేయి, వాళ్ళని మర్చిపో, మనం సంతోషంగా ఉందాం. నేను నిన్ను ఎంతగా ఇష్టపడ్డాను, ఎంతగా ప్రేమించాను. సో, ఇట్లా మీరు బ్రతిమలాడుకున్నారు. కానీ ఆ పర్సన్ వినలేదు. మిమ్మల్నే నిందించారు. మిమ్మల్నే బాధ పెట్టారు. ఇప్పుడు ఈ పర్సన్ రావాలి అనుకున్నా మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో ఈ పర్సన్ ఉన్నారు. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ ఇంకేదో తీసుకోలేకపోతున్నారంటండి. అది ఏంటో చూద్దాం. యూనివర్సే క్లారిఫై చేస్తుంది. సో 5 ఆఫ్ కప్స్. ఇంకా తను మిమ్మల్ని మిస్ అవుతూ ఈ పర్సన్ ఇంకా ఉండలేరంట. మీకు దూరంగా ఈ పర్సన్ ఇంకా ఉండలేరంట. మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు అండ్ చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీస్‌లో కనిపిస్తున్నారు. చాలా బాధలో కనిపిస్తున్నారు. ఇంకా మిమ్మల్ని వదిలి ఉండలేనంత ప్రేమ ఈ పర్సన్‌లో ఉందంట. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇంక మీరు వాళ్ళని అంతలాగా రిజెక్ట్ చేయడం, అంతలాగా దూరం పెట్టడం ఆ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. ఇంత పెద్ద శిక్ష వేస్తావా నాకు? ఫోర్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్ చూడండి. పేజ్ ఆఫ్ కాయిన్స్. మేబీ ఈ పర్సన్ మీకు మళ్ళీ మెసేజ్ చేయాలని కానీ లేదా మీరు వద్దు అన్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఇంకది మీరు దూరం పెడుతున్నారు అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మీరు వద్దు అన్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మీకోసం వస్తారు. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మీకేదో మళ్ళీ స్మాల్ ఆఫర్ తీసుకొని ఈ పర్సన్ వస్తారు. ఐఎమ్ ఆబ్సెస్డ్ విత్ యూ. క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ చాలా అట్రాక్షన్, ఆబ్సెషన్ మీతో మాట్లాడాలని కానీ, మీతో టైం స్పెండ్ చేయాలని కానీ, మిమ్మల్ని చూడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, ఇట్లా మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరంటే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్కి చాలా ఆబ్సెషన్ ఉందంట. మూన్ చూడండి, ఆబ్సెషన్ ఉంది బట్ అది చెప్పలేకపోతున్నారు. అది సీక్రెట్గా దాచిపెడుతున్నారు. మేబీ దానికి రీజన్ మీ ఇద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ కానీ,
ఏదైనా అయ్యుండొచ్చు. బట్ అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా అబ్సెషన్. మీతో మాట్లాడాలని కానీ, మీ వాయిస్ వినాలని కానీ, మీతో చాటింగ్స్ చేయాలని కానీ, మీతో లైక్ రొమాంటిక్‌గా ఉండాలని కానీ, మీకు చాలా క్లోజ్‌గా ఉండాలని కానీ, మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోవాలని కానీ, వాళ్ళ బాధ మొత్తం మీతో షేర్ చేసుకోవాలని ఈ పర్సన్‌కి చాలా ఉంది. కానీ ఈ పర్సన్ అది చెప్పలేకపోతున్నారు. బికాజ్ ఈ పర్సన్ వాళ్ళలో వాళ్ళే వాళ్ళ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ సప్రెస్ చేసుకుంటున్నారు. అది కూడా చెప్పలేకపోతున్నారు. మాట రావట్లేదు ఈ పర్సన్‌కి మాట బయటికి రావట్లేదు. ఎక్కడ మీరు ఇంకేమి చేస్తారో అనే భయం ఈ పర్సన్‌కి. హైడ్ చేస్తున్నారు ఈ పర్సన్. మీరంటే అబ్సెషన్ ఉన్నా, మీరంటే ఇష్టం ఉన్నా, అబ్సెషన్ ఉన్నా, మీకోసం ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ డే అండ్ నైట్ మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు. సఫర్ అవుతున్నారు. కానీ అది చెప్పట్లేదు, దాచిపెడుతున్నారు. నేను నీ కోసం ఎంత ఏడుస్తున్నానో, నువ్వు కావాలని నేను ఎంత కోరుకుంటున్నానో అది నాకు మాత్రమే తెలుసు అని చెప్పాలనుకుంటున్నారు. ఇట్స్ ఆల్ టూ మచ్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఇట్ ఈస్ ఆల్ టూ మచ్. సో నాకు తెలిసి ఈ పర్సన్ చాలా వరకు ప్రాక్టికల్ మైండ్ సెట్ అండి. అంత ఎమోషనల్ పర్సన్ ఏమీ కాదు. బట్ ఇప్పుడు ఈ పర్సన్‌లో ఎమోషన్స్ అనేది మేబీ స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ ప్రాక్టికాలిటీ. సో మనీ అన్నట్టు ఇంతే. మనీ కోసం ఆర్ ఎల్స్ లగ్జూరియస్ లైఫ్ కోసం కావచ్చు, మనీ కోసం కావచ్చు, పరిగెత్తి ఈ పర్సన్ అలసిపోయారు. ఇవన్నీ ఈ పర్సన్ మనీ కోసమే చేసి ఉండొచ్చు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఇంకిది చాలు అనుకుంటున్నారు. నేనే కావాలని మనీ కోసం ఎమోషన్స్‌తో ఆడుకున్నాను. ప్రాక్టికల్‌గా ఉంటే, లగ్జూరియస్ లైఫ్ ఉంటే, మనీ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, ఎలాంటి బాధలు లేకుండా అట్లా హ్యాపీగా ఉండొచ్చు అని ఈ పర్సన్ మనసులో ఉండింది పాస్ట్‌లో. ఇప్పుడది ఇంకా చాలు, ప్రాక్టికాలిటీ ఇంక చాలు అనుకుంటున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. క్లారిటీతోనే ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. చూడండి, నైట్ ఆఫ్ స్వర్డ్స్. మేబీ మీకు మెసేజ్, కాల్ ఆర్ డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, సో సంథింగ్ ఈ పర్సన్ తన సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటారు. మేబీ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. కొంతమంది విషయంలో ఈవెన్ మ్యారేజ్ ప్రపోజల్ కానీ, కమిట్మెంట్ కానీ ఇవ్వచ్చు. మీ గురించి 24/7 ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి. ఎంత వద్దనుకున్నా ఈ పర్సన్‌కి మీ థాట్స్ అనేది కంటిన్యూస్‌గా వస్తూనే ఉన్నాయి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. సో ఇప్పుడు చూడండి, ఈ పర్సన్
నేను నిన్ను ట్రీట్ చేసిన విధానం కరెక్ట్ కాదు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నేనేమి ఇక్కడ అబద్ధం చెప్పట్లేదు. కార్డ్స్ వచ్చింది. ఉన్నది ఉన్నట్టుగానే నేను చెప్తాను. అది మీకు హర్టింగ్ అనిపిస్తే నేనేం చేయలేను. మీకు సంతోషం అనిపించినా ఐఎమ్ హ్యాపీ. మీకు బాధ అనిపించినా ఐఎమ్ హ్యాపీ. బికాస్ నేను ఉన్నది చెప్తున్నాను. నేనేదో మీ మెప్పు కోసం షుగర్ కోటింగ్ వేసి ఆ టైప్ ఆఫ్ రీడింగ్స్ అయితే మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. రియాలిటీ, ట్రూత్ మాత్రమే నేను చెప్తాను. అఫ్కోర్స్ అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. ఇఫ్ నాట్ రెజొనేట్, మేబీ నెక్స్ట్ రీడింగ్ కానీ మన ఛానల్లో ఇంకా చాలా రీడింగ్స్ ఉన్నాయి. ఒకసారి అవి రెజొనేట్ అవుతాయేమో చూడండి. ఎవ్రీ రీడింగ్ ఎవ్రీ పర్సన్కి రెజొనేట్ అవ్వాలి అని రూల్ కూడా ఏం లేదు. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్. నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేశారు. అది తప్పు అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మీ ముందు వేరే వాళ్ళతో మీ గురించి బ్యాడ్గా మాట్లాడడం, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం, మీతో గొడవ పడడం, మిమ్మల్ని అనుమానించడం, మీరు ఇంకెవరైనా ఆన్లైన్లో మాట్లాడుతున్నారా అని అనుమానించడం, మీ లైఫ్లోకి ఇంకెవరైనా పర్సన్ వచ్చారా అని అనుమానించడం, ఎవరెవరితో మాట్లాడుతున్నావు అనేసి మిమ్మల్ని డౌన్ చేసి మాట్లాడడం, లేకపోతే మీ మొబైల్స్ చెక్ చేయడం, మీ ఇన్స్టా ఐడీలు, మీ ఫోన్ పాస్వర్డ్లు ఇవన్నీ తీసుకోవడం, మిమ్మల్ని అనుమానించడం, మీతో చిన్న చిన్న విషయాలకే గొడవ పడడం, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం, ఆ పర్సన్ నెగిటివ్ మైండ్ సెట్ వల్ల మీ విషయంలో ఈ పర్సన్ బ్యాడ్గా ట్రీట్ చేశారు. మిస్టేక్ మీది కాదు, వాళ్ళ మిస్టేక్ పెట్టుకొని మీ విషయంలో ఈ పర్సన్ బ్యాడ్గా ట్రీట్ చేశారు. చూడండి, ఫూల్. మేబీ మీరెవరితో అయినా న్యూ బిగినింగ్స్ చేశారు. చేసింది వాళ్ళు, కానీ నిందలు వేసింది మీ మీద. అండ్ ఈ పర్సన్ అట్ ప్రెసెంట్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ప్రెజెంట్ మీ అప్డేట్స్ ఏంటి అనేది ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. అంతా ఆ పర్సన్ బ్యాడ్గా ట్రీట్ చేశారు కాబట్టి నెక్స్ట్ మీ ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుంది, ప్రెజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో ఆ పర్సన్ విషయంలో, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారా, మళ్ళీ వెళ్ళి ఆ పర్సన్ని బెగ్ చేసుకుంటారా అని ఆలోచిస్తున్నారు. మీరెక్కడ వాళ్ళ చేజారిపోతారేమో అని ఆ పర్సన్కి భయం ఉంది మనసులో. మీరెక్కడ వేరే వాళ్ళతో న్యూ బిగినింగ్స్ చేస్తారు. బికాస్ వాళ్ళు బిహేవ్ చేసినట్టుగా బిహేవ్ చేస్తే ఎవరూ ఉండరు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. మీరు వేరే వాళ్ళతో ఎక్కడ కనెక్ట్ అవుతారా అని భయంలో ఉన్నారు ఈ పర్సన్. ఫూల్ ఎనర్జీ చూడండి, న్యూ బిగినింగ్స్ ఎనర్జీ. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్. సో ఎ పర్సన్ వాళ్ళు ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదంట. క్లారిఫై చేయండి యూనివర్స్. ఎందుకు వాళ్ళు ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదని చెప్పాలనుకుంటున్నారు. సో హెరోఫెంట్, నాకు తెలిసి ఈ పర్సన్ మీతో కలిసి లాంగ్ టర్మ్గా ఉండాలి అనుకుంటున్నారు. అండ్ మీతో కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో లాంగ్ జర్నీ ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. ఒంటరిగా ఉండాలనుకోవట్లేదు. హెరోఫెంట్, మేబీ మిమ్మల్ని ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే కూడా మీతో కలిసి రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు. మేబీ ఈ పర్సన్ స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు. లాంగ్ టర్మ్గా ఈ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారు.
ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. హెరోఫెంట్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి మెజిషియన్. ఈ పర్సన్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. సో స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అంటే మిమ్మల్ని ఎలా ఒప్పించాలి, ఎలా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, ఎలా మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ బెటర్ చేసుకోవాలి, ఎలా మిమ్మల్ని నమ్మించాలి, ఇవన్నీ స్ట్రాటజీస్ అన్నీ ఈ పర్సన్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్ అయితే బాగుండు. సో సంథింగ్ ఏదైనా మ్యాజిక్ అయిపోతే బాగుండు. మళ్ళీ మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే బాగుండు అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టుగా మీరు తన కంట్రోల్లోకి వచ్చేస్తే బాగుండు అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఈ పర్సన్ తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చేసి సిచ్యువేషన్ తన కంట్రోల్లోకి తీసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. వై డూ ఐ ఫీల్ దీస్ వే? క్లారిఫై చేయండి యూనివర్స్. వై డూ ఐ ఫీల్ దిస్ వే? ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? సో ఎంపరర్. క్లారిఫై ఎంపరర్. నేనేదో గెలిచాను అనుకుంటున్నాను, కానీ అసలు గెలుపు నీతో ఉన్నప్పుడే ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. ఈగోయిస్టిక్గా ఈ పర్సన్ బయటికి చూపిస్తున్నారు, కానీ వాళ్ళ లోపల మీరంటే చాలా ప్రేమ ఉంది. అండ్ మీకు తనకి మధ్య సోల్మేట్ కనెక్షన్ ఉందని కానీ, లేకపోతే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ ఆ పర్సన్కి అనిపిస్తుంది. ఎంత వాళ్ళ ఈగోని వాళ్ళు బూస్ట్ చేసుకుంటున్నా, ఎంత వాళ్ళ ఈగోకి వెళ్ళి మీకు దూరంగా ఉండాలి అన్నా ఇంకా మీరే గుర్తొస్తున్నారు. మీ ప్రేమే గుర్తొస్తుంది, మీరు చూపించిన అఫెక్షనే గుర్తొస్తుంది. అందుకే వాళ్ళు ఆలోచిస్తున్నారు, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, నేను ఈగోయిస్టిక్ పర్సన్ని కదా, నాకు ఈగోనే నాకు ఫుడ్ కదా, బట్ నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? నా ఈగోతో నేను హ్యాపీగా ఉండాలి కదా. నాకు జాబ్ ఉంది, నాకు మంచి పొజిషన్ ఉంది, నాకు నా పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉంది, నేను నా పేరెంట్స్ మాట దాటను. అయినా నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? అయినా వాళ్ళు నాకు కావాలి నాకు ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళ ప్రేమ కావాలని ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు ఇంకా నాకు ఎందుకు గుర్తొస్తున్నారు? అదే వాళ్ళకి అర్థం కావట్లేదు. మీ ప్రేమ గుర్తొస్తుంది. ఎంత ఈగోయిస్టిక్గా ఈ పర్సన్కి ఉండాలి అన్నా మీ ప్రేమ ఈ పర్సన్కి గుర్తొస్తుంది. మీతో యూనియన్ అవ్వాలి అనిపిస్తుంది. మీరే కావాలి, మీ ప్రేమే కావాలి అనిపిస్తుంది. ఫూల్ చూడండి, న్యూ బిగినింగ్ కావాలి మీతో అనిపిస్తుంది. సో ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ మేజర్గా కనిపించిన రాశులు వచ్చేసి కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కూడా ఈ రీడింగ్లో ఉన్నారు. సో ఓవరాల్గా ఇది అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్ అండి. బట్ మేజర్గా అయితే మాత్రం కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో.
సో, ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ వచ్చేసి ఈ రీడింగ్‌లో హైలైటెడ్ నంబర్స్ వచ్చేసి 1, 2, 5, 4 ఈ నంబర్స్ ఇంపార్టెంట్ నంబర్స్ ఈ రీడింగ్‌లో. సో, ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.